ఎలా అయితే నా మొత్తానికి 9 గోపురాల చుట్టూరు తిరిగేసి కొబ్బరికాయ కొట్టేసాం. హాయ్ ఫ్రెండ్స్, కంటిన్యూస్గా అలా వర్షం పడుతూనే ఉన్నది. కాసేపటి తర్వాత వర్షం తగ్గాక మళ్ళీ నడవడం మొదలు పెట్టేసాం. మా వాళ్ళేమో నా నదిలో వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నారని ఫోన్ చేసి అడిగితే హోటల్లో ఉన్నామని చెప్పారు. అక్కడికి వెళ్ళి చూస్తేనేమో పరోటాలు దెబ్బ తింటున్నారు. వీడు మాత్రం ఒక్క దగ్గర కూడా ప్రసాదం వదిలిపెట్టలేదు. ఎక్కడ ప్రసాదం కనబడితే అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మాకు ఫారినర్స్ కూడా చాలా మంది కనిపించారు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడికక్కడ మన ముందునే దేవుడి మాలలు తయారు చేసి ఇస్తున్నారు. నేను ఇప్పుడు వరకు ఏ గుడికి వెళ్ళి సరే దేవుడికి సంబంధించిన ఏది కొనుక్కునేవాడిని కాదు, కానీ నాకు ఇక్కడ ఎందుకు ఏదో ఒకటి కొనుక్కోవాలనిపించింది. వెంటనే మాల కొనుక్కొని మెల్ల వేసేసుకున్నాను. కాసేపు నడిచిన తర్వాత మేము ఎక్కడైతే నడవడం మొదలు పెట్టాం మళ్ళీ అదే ప్లేస్ కి వచ్చేసాం. ఇక్కడ అందరూ దేవుడికి హారతలు ఇస్తూ దండం పెట్టుకుంటున్నారు. మేము కూడా సేమ్ అదే విధంగా దండం పెట్టుకున్నాం. మా యశ్వంత్ గుడికి ఏమో తమిళ రాదు, ఆ మామకేమో తెలుగు రాదు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో మాకు అర్థమయ్యేది కదా. వాడు చాలా సేపు ఆ మామగారితో వాదించిన తర్వాత కొబ్బరికాయలు తీసుకొచ్చాడు. వాడు కొబ్బరికాయ తీసుకురాగానే హారతి వెలిగించేసి కొబ్బరికాయ కొట్టేద్దామని చేయి కాల్ చేసుకున్నాను. మా వాడు హారతి వెలిగించేసి కొబ్బరికాయ చేతిలో పెట్టగానే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ ముందుకెళ్ళేలా చూడు దేవుడు అని బాగా దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టేశాను. మేము అక్కడ ఉన్నప్పుడు విగ్రహాలతో పెద్ద ఊరేగింపు అయితే జరిగింది. ఆ ఊరేగింపు ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సరే మరి వెళ్లే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా.